బద్రి ఎవడరా నువ్వు అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు అక్కడే వెళ్ళిపా. రవి రారా, నువ్వు నన్ను నువ్వా ఏంటిది? ఎరా ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి అరకిలో హల్వా ఇస్తావరా? నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? బద్రి ఆవిడ అడిగితేను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసాకే కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. నీ పెళ్ళం తప్పు చేసిందా? ఏం తెలియనట్టు ఇంటి గొడవ కంపు పామర్ది. తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఎత్తుకో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తానంటే ఇదిగా ఏమే ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా? నువ్వు తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా? ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే? నిన్ను స్టడీ అక్కడ అనుమానిస్తున్నావా? గర్వంతో చెప్తున్నాను, అది గర్భంతో నిలబడింది చూసుకో. అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు? ఆడు నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆడు నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? ఏంటిది సడన్ విజయ? సీతమ్మని రావుడు అనుమానించినట్టు నిన్ను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? చూడు వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా. ఎరా నాన్న, ఇంకా నిద్రపోలా? పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా? నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలయ్యి ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా? నేనున్నాగా, నువ్వుండు. అమ్మో నిజమేరా, మీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా, రే పెద్దాడా, రే పెద్దాడా, త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మురుగుతున్నా కుక్క. నువ్వు వెళ్ళి తలుపు తీ, నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద పద.
కడుపు మాడా నీకు ఇదేం పోయే కాలం రా ఆ? సరాసరి తలుపు కొట్టచ్చుగా అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా మాట్లాడవే ఎవరికా ఎక్కుదో తీన్ చపాన్ చేశారు ఇప్పుడు పెద్ద ప్రైవేటు బుజ్జి బుజ్జి సర్లేరా ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో పోన్లే పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా కానీరా బుజ్జి ఆ పిల్ల ఉందిరా నాయనా చెప్పాలంటే నా వల్ల కాదురా అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన అమ్మా స్కూటర్ అమ్మాయా జరగవే బామా ఇటు వచ్చావే అయ్యా అడుగురికి కాలు మీద వేస్తున్నాడు వయసు వచ్చింది ఎందుకు బొజ్జు బొజ్జు చెప్తా నీ పనేదో చెప్తా ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని నోరుమోయ్ పూజారి గారు ఊళ్ళో లేరు అమెరికా వెళ్ళారు తానా సభకి గుడి బంధు పూజారి గారు అక్కర్లేదండి ఎవడు కావాలి నీకు ఎవడు కావాలి నమస్తే సార్ నమస్తే మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను ఏమనుకోకండి ఏమీ అనుకోనమ్మా యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను మనం బయట ఉందాం భద్రా. కూర్చో బీ సీటెడ్ నేనెవరో ఎక్కడి నుంచి వచ్చానో నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్ మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి జస్ట్ ఏ మినిట్ కంగ్రాట్స్ అయ్యా ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం అబ్బబ్బబ్బా ఎంత సువార్ చెప్పారు అయితే ఊరు మందే తోసై ఏమండి నేను గుడికెళ్ళి వస్తానండి చంపేస్తా మీ అమ్మ పేరు తెలీదు మీ నాన్న పేరు తెలీదు వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద మేం ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు వినయ్ తండ్రి పేరు చలపతి వినయ్ తల్లి పేరు నిర్మల మీ తల్లి పేరు తెలీదు అరే ఛీ! వినయ్ 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 ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా అదేగా నేను చెప్పేది ఎంత కూలుగా చెప్పావే తల్లే అసలు నీకు ఈ మిషన్ అనవసరం అది పాడైపోతుంది తీ. డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య ఓయ్ మా అమ్మా నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా నోట్ చేశానమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెల్దు మీ నాన్నగారి పేరు తెల్దు అంటే నేనేమి చెప్పలేదా అమ్మా నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా లే నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని అమ్మాయి నువ్వు గుడికెళ్ళు థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను వస్తాను ఆగు ఏంటి బయలుదేరా ఆర్టీసీ బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది జాగ్రత్త చంపేస్తా చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్టులు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి ఏలాకు ఇదిగో సుందరమ్మ ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా ఇది వరకే 2 రూపాయలు బాకీ మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమక్క మంచి ఉల్లి పాపా. అమ్ము డబ్బు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమా ఒక దోశ బావ మోర్పూలు ఎట్టుకెళ్ళు ఇప్పుడు ఎందుకే రాత్రికి అలాగేలే ఇదిగో అవును ఇందులో కారపొడి నెయ్యేదా ఆ నీ మౌని కారపొడి నెయ్యి ఒకటే తక్కువ బే 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 ఏమిట్రాడు గొడవ ఏమంటున్నాడు ఆకలితో ఉన్నాడంట అట్టు పెట్టమంటున్నాడు బే 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 పాపం మూగోళ్ళలాగున్నాడు తిండి లేక వస్తాడో ఏమో పట్టు
ఆకు పట్రా తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరే ఒరే ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడుతున్నావు, మాకు అప్పిమ్మంటారు ఇస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్నా రమేశ్వరన్న, ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుతాడు వెంట, సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నాను అన్నా. ఇకబో, ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతిలో బాగున్నట్టుందే. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవ దొంగ.